అతి అర్ధరాత్రి సమయం. చుట్టూ చీకటి, గాలులు ఊపిరి తీసుకుంటున్నట్లుగా వింత శబ్దాలు. ప్రశాంతంగా ఉన్న ఆ శ్మశానంలో అనిత భయంతో పరుగులు పెడుతుంది. సడన్గా ఆమె కాలికి ఏదో తగలడంతో అనిత కింద పడిపోయింది. తను ఎందుకు కింద పడిందో అర్థం చేసుకునే లోపే తన ఎదురుగా సగం కాలిన ఒక శవం నిలబడి ఉంది. ఆ శవం మొహం పూర్తిగా కాలిపోయి కళ్ళలో నల్లటి చీకటి నిండిపోయినట్లుగా ఉంది. అది చూసిన అనిత కనీసం లేచి నిలబడలేకపోయింది. అయితే అనిత ఎదురు నిలబడ్డ ఆ దయ్యం ఎవరు? అసలు దయ్యాలున్న చోటకి అనిత ఎందుకు వెళ్ళింది? హలో ఎవ్రీవన్, మీరెంత బాగున్నారని ఆశిస్తున్నాను. రోజులాగే ఈరోజు కూడా మీకు ఒక కొత్త హారర్ స్టోరీ వినిపించబోతున్నాను. మీరు ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే ప్లీజ్ ఇప్పుడే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మీ వంటి హారర్ స్టోరీ లవర్స్ మరికొంతమందికి సజెస్ట్ చేయబడుతుంది. అలాగే మీ లైఫ్లో ఏమైనా హారర్ ఇన్సిడెంట్స్ జరిగి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్న మన మెయిల్ ఐడికి వివరంగా రాసి పంపండి. మీ అనుభవాలను మన సబ్స్క్రైబర్స్తో పంచుకోవచ్చు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాల్టి హారర్ స్టోరీ స్టార్ట్ చేసేద్దాం. సరిగ్గా ఒక 2 రోజుల ముందు ఆదిత్య హైదరాబాద్లో ఉండే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి, అతని భార్య పేరు అనిత. సరిగ్గా ఒక వారం క్రితం ఆదిత్య ఒక అందమైన ఇంటిని తక్కువ రేటుకు కొన్నాడు. రిజిస్ట్రేషన్ అంతా పూర్తవడంతో ఆ విషయాన్ని అనితకు చెప్పడానికి ఆఫీస్ నుంచి వెంటనే ఇంటికి వచ్చిన ఆదిత్య, అనిత, నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పనా? ఈరోజు నేను ఒక స్థలం కొన్నాను. అది మనకు చాలా తక్కువ రేటుకు దొరికింది. దాన్ని కొనడానికి మరో పార్టీని కూడా అరేంజ్ చేశాను. ఈ డీల్ కనుక వర్కౌట్ అయితే మనకు మంచి లాభం ఉంటుంది అని తన భార్య అనితని గట్టిగా హక్ చేసుకొని ఆనందంగా చెప్పగా అది విని నవ్వుతున్న అనిత, వావ్, ఇది సూపర్ న్యూస్ ఆది అనింది సంతోషంగా. అప్పుడు ఆదిత్య, అంతేకాదు అనిత, నేను కొన్న స్థలంలో ఒక పాత బంగ్లా కూడా ఉంది. ఈ రాత్రి మనం అక్కడికి వెళ్ళి ఉంటే సరదాగా ఉంటుంది అనుకుంటున్నా. నేను ఆల్రెడీ నా ఫ్రెండ్ మహేష్తో కూడా మాట్లాడాను. రేపు అగర్వాల్ అనే బయ్యర్ను తీసుకొని వస్తా అన్నాడు. అతను ఏదైనా పెద్ద స్థలం దొరికితే అక్కడ ఏదో మంచి రిసార్ట్ కట్టించాలని అనుకుంటున్నాడంట అని అనగా దానికి అనిత, సరే ఆదిత్య, కానీ ఇంతకీ ఆ స్థలం ఎక్కడా అని అడక్క, భైరాగిపట్నం ఊరి చివరిలో ఉన్న పాత శివాలయం దగ్గర అని చెప్పాడు ఆదిత్య. ఆ ఊరి పేరు వింటూనే అనిత, తన చెల్లెలు స్వాతి ఉలిక్కిపడ్డారు. అప్పుడు అనిత, భైరాగిపట్నం అంటే అదే కదా, అక్కడ ఎప్పుడు మనుషులు కారణం లేకుండా చనిపోతుంటారు అని మనం కూడా వార్తల్లో చూసాం. దాని గురించి చాలా కథలు విన్నాం. ఆ ఊరిలోనే నువ్వు స్థలం కొన్నది. అలాగే ఊరి చివరంటే కొంపదీసి అది వార్తల్లో చూపించే ఆ పాడుబడ్డ శ్మశాన భూమి కాదు కదా అని భయంగా అడిగింది. దానికి ఆదిత్య, ఆ శ్మశాన స్థలాన్నే నేను కొన్నది, కానీ అది ఇప్పుడు శ్మశానం కాదు, ఒకప్పుడు శ్మశానం. అయినా అవన్నీ మూఢనమ్మకాలనిత. ఇలాంటి విషయాలు కేవలం కథలు చెప్పుకోవడానికి మాత్రం ఉపయోగపడతాయి. వాటిని నమ్మితే ఎలా? నువ్వు టెన్షన్ పడద్దు స్వాతి, నువ్వు కూడా కంగారు పడకు. ఈ రాత్రి మనం అక్కడికి వెళ్తున్నాం. నైట్ డిన్నర్ కూడా అక్కడే చేస్తున్నాం అని చెప్పి రాత్రి ఊరికి వెళ్ళడానికి బట్టలు సర్దుకోవడానికి తన గదిలోకి వెళ్ళిపోయాడు ఆదిత్య. జరుగుతున్నదంతా ఆందోళనగా చూస్తూ ఉన్న అనిత తనకి నచ్చకపోయినా ఆమె కూడా ఆదిత్య వెనకే గదిలోకి వెళ్ళిపోయింది. సరిగ్గా 4 గంటల తర్వాత వారు భైరాగిపట్నం ఊరి చివర ఆదిత్య కొన్న ఇంటికి చేరుకున్నారు. ఆ ఇల్లు నిజంగానే శ్మశానం ఉన్న స్థలంలోనే కట్టబడింది. అది చూసిన అనిత బాగా కంగారు పడింది. ఎందుకంటే ఆ ఇంటి చుట్టూ వేరే ఏ ఇల్లు కనిపించట్లేదు. అక్కడి వాతావరణం కూడా చాలా భయంకరంగా ఉంది. ఇంటి గేటు ముందు కారు దిగిన ఆదిత్య కుటుంబం ఆ ఇంటిని అనుమానంగా భయంగా చూస్తున్నారు. అప్పటికీ కారు నుంచి లగేజీ మొత్తం దించిన ఆదిత్య, ఏంటి, ఏం జరిగింది? గేటు బయటే నిలబడతారా? లోపలికి వెళ్ళేదేమైనా ఉందా అని అనగా ఆదిత్య, నీకేమైంది? మరి ఇంత ధైర్యం ఏంటి నీకు? ఈ ఇల్లు, ఈ స్థలం, అసలు ఈ వాతావరణం చూశాక కూడా నీకు భయంగా అనిపించడం లేదా అని అడిగింది అనిత. అది విని నవ్విన ఆదిత్య, అవన్నీ అపోహలు, నీ భ్రమలు మాత్రమే. భయపడకు డార్లింగ్, నేనున్నా కదా. సరే పదండి లోపలికి అని లగేజీ బ్యాగులతో ఆదిత్య ముందుకు కదలగా ఇష్టం లేకపోయినా లోపలికి నడిచారు అనిత మరియు తన చెల్లి స్వాతి. గేటు నుంచి ఇంటికి 100 అడుగుల దూరం ఉండటంతో
ఆ శ్మశాన స్థలంలో బిక్కుబిక్కుమంటూ అటూ ఇటూ చూస్తూ ఆదిత్య వెనకాలే నడుస్తూ ఉన్నారు అనిత మరియు స్వాతి. అలా ఇంటి తలుపు దగ్గరకు లగేజీతో చేరుకున్న ఆదిత్య ఆ లగేజీని కింద పెట్టి తన జేబులో ఉన్న తాళాలతో ఇంటి తాళం తీయబోతూ ఆగిపోయాడు. వెంటనే వెనక్కి తిరిగి తన వెనకాలే ఉన్న అనితతో, డార్లింగ్, నీ లక్కీ హ్యాండ్తో ఇంటి తాళం తీ అని అనగా అనిత కాస్త భయపడ్డ ఎట్టకేలకు ధైర్యం తెచ్చుకొని తాళం ఓపెన్ చేసి ఇంటి తలుపు తెరిచింది. తలుపు తెరిచిన అనిత గుండె జల్లుమంది. ఎందుకంటే అప్పటికే ఇంట్లో తలుపుకి ఎదురుగా ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతన్ని చూసి హడలిపోయిన అనిత వెంటనే పెద్ద కేక వేసి ఆ తలుపులను మళ్ళీ మూసేసింది. ఆ అరుపుకి ఉలిక్కిపడ్డ ఆదిత్య ముందుకొచ్చి, ఏం జరిగిందంతా, ఎందుకు అరిచావు, తీసిన తలుపు మూసేసేవేంటి అని అడక్క, లోపల ఇంటి లోపల ఎవరో ఉన్నారు ఆదిత్య, ప్లీజ్ ఆదిత్య, ఇక్కడి నుండి వెళ్ళిపోదాం, నాకు చాలా భయంగా ఉంది అని ఏడవడం మొదలుపెట్టింది అనిత. అది విని షాక్ అయిన ఆదిత్య, ఏంటని తను చెప్పేది, లోపల మనిషి ఉండడం ఏంటి, తాళం తీసింది మనమే కదా, ఏది పక్కకు రా నేను చూస్తాను అని ఇంటి తలుపులు తెరవగా ఆదిత్యకు పై అంతస్తు నుంచి మెట్లు దిగుతూ ఒక వ్యక్తి కనిపించాడు. అతను సన్నగా 6.5 అడుగుల పొడుగ్గా ఉన్నాడు. అతని కళ్ళు పెద్దగా లోపలికి వెళ్ళిపోయి ఉన్నాయి. అతను నెమ్మదిగా మెట్లు దిగుతూ వారి వైపుకే వస్తున్నాడు. అతని శరీరాన్ని చూస్తే చాలా పక్కగా భోజనం చేసి ఎన్ని నెలలైందో అనిపించేట్టు ఉంది. ఇంతలో వారి దగ్గరకు వచ్చి నిలబడిన ఆ వ్యక్తితో, ఎవరు నువ్వు, ఇక్కడేం చేస్తున్నావు, అసలు బయట నుంచి తాళం వేసున్న ఇంట్లోకి నువ్వెలా వచ్చావు అని ఆదిత్య ఆశ్చర్యంగా అడగ్గా, ఆ వ్యక్తి, నా పేరు కొమరయ్య సారు, మహేష్ గారు నన్ను పంపారు, మీరు ఇక్కడికి వస్తున్నారని, అందుకే ఇంటిని శుభ్రం చేయమని చెప్పారు అని చెప్పాడు ఆ వ్యక్తి. అది విన్న ఆదిత్య, ఓ నిన్ను మహేష్ పంపాడా, సర్లే, అయినా నువ్వు లోపల ఇల్లు క్లీన్ చేస్తుంటే మరి బయట నుంచి తాళం వేసి ఉందేంటి, నీతో పాటు ఇంకెవరైనా ఉన్నారా ఇక్కడ అని అడక్క, లేదు సారు, నేను ఒక్కడనే వచ్చాను, తలుపుకి బయట నుంచి తాళం ఎలా వేసిందో నాకు తెలియదు అని బదులిచ్చాడు ఆ వ్యక్తి. అప్పటికే లాంగ్ డ్రైవ్ చేసి అలసిపోయిన ఆదిత్య, సర్లే ఇప్పుడైతే నువ్వు వెళ్ళిపో అని అనగా, సరే సారు, మీకు ఏదైనా సహాయం కావాలంటే నన్ను పిలవండి, ఇక నేను వెళ్తాను అని అనితను ఆమె చెల్లి స్వాతిని చూస్తూ బయటికి వెళ్ళిపోయాడు కొమరయ్య. అదంతా చూస్తూ భయపడుతున్న అనిత వెళ్ళిపోదామని ఆదిత్యకు చెప్పే ధైర్యం చేయలేక మౌనంగా ఆదిత్యతో కలిసి లోపలికి అడుగులు వేసింది. స్వాతి కూడా తన అక్క వెంటే నడిచింది. కాసేపటికి కలిసి భోజనం చేసిన అందరూ ఎవరి గదుల్లోకి వాళ్ళు నిద్రపోవడానికి వెళ్ళిపోయారు. కానీ అనితకు మాత్రం నిద్ర రావడం లేదు. ఆమెకి ఏదో వింతగా అనిపించడం స్టార్ట్ అయింది. ఏదో తెలియని భయంతో ఆమె ఒంట్లో వణుకు మొదలైంది. అప్పుడు సమయం సరిగ్గా అర్ధరాత్రి 1 గంట అవుతుంది. కొంచెం గాలి పీల్చుకుందామని అనిత బయటికి రాగా ఆ సమయంలో ఆ ఇంటి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో 2 వ్యక్తులు నిలబడి ఉన్నారు. వారిని గమనించిన అనితకి గుండె జల్లుమంది. ఆ 2 మొహాలు క్లియర్గా కనిపించట్లేదు, కానీ వాళ్ళ బాడీ అంతా దుమ్ము, ధూళి, మట్టితో కప్పబడినట్టు ఉంది. అదంతా చూడగానే అనిత ఒక్కసారిగా బెదిరిపోయింది. ఆమె వెంటనే భయంతో లోపలికి పరిగెత్తింది. తన భర్త ఆదిత్య మరియు తన చెల్లెలు స్వాతి వాళ్ళ గదుల్లో ఇంకా నిద్రలోనే ఉన్నారు. అనిత గుండె బరువెక్కినట్లు అనిపించింది. అది చలికాలం అయినప్పటికీ, చల్లని గాలి వీస్తున్నప్పటికీ ఆమె ఒళ్ళంతా చెమటలు కారుతున్నాయి. ఇంతలో అనితకు వినిపించినట్టు, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, ఈ శ్మశానం మా ఇల్లు, ఇది ఎప్పటికీ మీ సొంతం కాదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని ఎవరో చెప్పినట్టు అనితకు వినిపించింది. అది విన్న అనిత ఒక్కసారిగా గజగజ వణికిపోయింది. ఆమె తలపై ఎవరో చేయి వేసినట్టుగా అనిపించింది. భయంతో వెంటనే వెనక్కి తిరిగి చూడగా
వెనక ఆదిత్య నిలబడి ఉన్నాడు. అనిత పరిస్థితిని చూసిన ఆదిత్య, అనిత ఏమైంది? నీకు నేను చెప్పేది వినిపిస్తుందా? నేను ఎంత మాట్లాడుతున్నా నువ్వు మాట్లాడవేంటి అని అడగ్గా అనిత వణుకుతున్న గొంతుతో, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఆదిత్య. నేను ఏం చూశాను ఏం విన్నానో ఇప్పుడు నేను చెప్పలేను, కానీ ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంటూ కంగారుగా భయంగా అటు ఇటు చూస్తూ చెప్పింది అనిత. అది విని అనిత పరిస్థితిని చూసి షాక్ అయిన ఆదిత్య, అసలు నువ్వేం చూసావు అనిత అని కంగారుగా అడగ్గా, ఇద్దరు వింత వ్యక్తులను చూశాను ఆదిత్య. వారికి కళ్ళు లేవు, వాళ్ళు నన్ను బెదిరించారు, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పారు. ప్లీజ్ ఆదిత్య వెళ్ళిపోదాం, నాకేదో భయంగా ఉంది అని ఏడుస్తూ చెప్పింది అనిత. అప్పుడు ఆదిత్య, అదంతా నీ భ్రమ అనిత, ఎందుకంటే నువ్వు ఈ ప్లేస్ గురించి ఇంతకు ముందే చాలా భయంకరమైన కథలు విన్నావు. అవి నీ మనసులో ఉండి నీతో ఎవరో మాట్లాడినట్టు ఎవరో కనిపించినట్టు భయంతో భ్రమపడుతున్నావు. ఎక్కువగా ఆలోచించకుండా పదా నిద్రపోదు కానీ అని అనగా, ఆదిత్య నిన్ను నమ్ము, నేను అబద్ధం చెప్పడం లేదు, నా కళ్ళతో నేను చూశాను, నా చెవులతో నేను విన్నాను, ప్లీజ్ నన్ను నమ్ము ఆదిత్య, ఇక్కడి నుండి వెళ్ళిపోదాం పదా ఆదిత్య, ప్లీజ్ ఆదిత్య అని బోరుమని ఏడ్చింది అనిత. దానికి ఆదిత్య, చెప్పాగా నువ్వేం భయపడకు, నేనున్నా కదా, ఏదేమైనా రేపు సాయంత్రం అగర్వాల్ గారు ఈ ల్యాండ్ కొనడానికి వస్తారు. డీల్ కంప్లీట్ అయ్యాక వెంటనే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఈ ఒక్క రాత్రికి కొంచెం ధైర్యంగా ఉండు బంగారం, నీకు తెలుసు కదా మనకి ఈ డీల్ ఎంత ఇంపార్టెంటో, సరేనా అని అనితను బుజ్జగించి తన నుదుటి మీద ముద్దు పెట్టి తన్ని గదిలోకి తీసుకెళ్లాడు ఆదిత్య. కారు డ్రైవ్ చేయడం వల్ల అలసిపోయిన ఆదిత్య గదిలోకి వెళ్ళిన వెంటనే నిద్రలోకి వెళ్ళిపోయాడు. కానీ అనితకు మాత్రం నిద్ర పట్టలేదు. ఆమె బెడ్ మీద మెలకువగానే ఉండిపోయింది. తమ గదికి ఎదురుగా మెయిన్ డోర్ ఉండటంతో ఎందుకో సడన్గా అనిత ఇంటి మెయిన్ డోర్ వైపు చూసింది. ఇంటికి ఎదురుగా ఉన్న స్థలంలో భయంకరమైన ఆకారాల్లో ఇద్దరు కనిపిస్తున్నారు. వాళ్ళు అనిత వైపు కోపంగా చూస్తూ గుమ్మం దాటి తన దగ్గరకు వస్తున్నట్టు కనిపించింది అనితకి. అప్పుడు అనిత ఒక్కసారిగా భయంతో గట్టిగా అరిచింది. ఆ అరుపు విన్న ఆదిత్య ఉలిక్కిపడి పైకి లేచి, ఏంటనిత ఏమైంది అని కంగారుగా అడగ్గా, ఆదిత్య చూడు, ఆ గుమ్మం దగ్గర నేను ఇందాక చూశానని చెప్పిన అవే 2 వింత ఆకారాలున్నాయి, అవి మన వైపే వస్తున్నాయి ఆదిత్య అని వణికిపోతూ చెప్పింది అనిత. అదంతా విని మంచం దిగి గుమ్మం వైపు నడిచిన ఆదిత్య చుట్టూ చూసి, ఏంటనిత ఎందుకు ఇలా చేస్తున్నావు, ఎందుకు నాకు చిరాకు తెప్పిస్తున్నావు, అసలు ఇక్కడ ఎవరున్నారు, నేను కార్ డ్రైవ్ చేసి బాగా అలసిపోయాను అనిత, అదీగాక రేపు అగర్వాల్ గారితో నాకు డీల్ కూడా ఉంది, ఇక నువ్వు పనుకో నన్ను డిస్టర్బ్ చేయకుండా అని మెయిన్ డోర్ వేసి దుప్పటి కప్పుకున్నాడు ఆదిత్య. అదంతా అయోమయంగా చూస్తూ ఉన్న అనితకి తను చూస్తున్నది విన్నది నిజమా లేదంటే ఆదిత్య చెప్తున్నట్టు భ్రమనేనా అని అర్థం కాక ఆ రాత్రంతా భయంతోనే కళ్ళు గట్టిగా మూసుకొని పనుకుంది. తెల్లారుతూనే తన చెల్లెలు స్వాతి గదిలోకి వెళ్ళిన అనిత రాత్రి జరిగిందంతా చెప్పి, నీకు అసలు ఎలా నిద్ర పట్టింది స్వాతి ఇక్కడ అని అడక్క, నీకు తెలుసు కదా అక్క, కొత్త ప్లేస్లో నాకు నిద్ర అంత ఈజీగా పట్టదు అని, అందుకే వస్తూ స్లీపింగ్ పిల్స్ తెచ్చుకున్నా, హాయిగా నిద్రపోయా అని నవ్వింది స్వాతి. అది విన్న అనిత, అమ్మో నువ్వు మీ బావ మామూలు వాళ్ళు కాదే బాబు, హాయిగా రాత్రంతా పనుకున్నారు, నేనే భయపడి చచ్చాను, అయినా ఈరోజు సాయంత్రానికి అగర్వాల్ గారి ల్యాండ్ కొనబోతున్నారుగా, మనం ఈ సాయంత్రానికి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం అనింది అనిత. కాసేపటి తర్వాత అనిత వంటగదిలో భోజనం ఏర్పాట్లు చేస్తూ ఉండగా వాళ్ళ పెంపుడు కుక్క జాకి వంటగదిలోకి పరిగెత్తుకొచ్చి గట్టిగా అరవడం మొదలుపెట్టింది. వంట చేస్తూ అది విన్న అనిత, ఏంట్రా జాకి ఎందుకు అలా అరుస్తున్నావు అని వెనక్కి తిరగ్గా తమ పెంపుడు కుక్క జాకి నోటితో పట్టుకొని ఉన్న ఒక బుట్టలో రక్తంతో తడిచిన ఒక తల కనిపించింది. అది చూసిన అనితకి ఒక్కసారిగా గుండాగిపోయింది. నోట్లో నుంచి మాట రావట్లేదు, తన కంట్లో చీకట్లు కమ్ముకొచ్చాయి. భయంతో కేకలు వేస్తూ ఆదిత్య గది వైపుకు పరిగెత్తింది. తన బెడ్రూమ్లో కూర్చొని అగర్వాల్కు సబ్మిట్ చేయాల్సిన ల్యాండ్ డాక్యుమెంట్లను
ఒక ఫైల్లో పెడుతున్న ఆదిత్యకు అనిత అరుపులు వినిపించడంతో వంటగది వైపుకు పరిగెత్తాడు ఆదిత్య. ఇంతలో తనకు ఎదురుపడ్డ అనితను చూసిన ఆదిత్య, ఏం జరిగింది అనిత? ఏంటి ఇంత వణికిపోతున్నావు? అసలు ఏమైంది అని అడక్క, అది చూడు, జాకీ నోట్లో ఉన్న బుట్టలో ఎవరిదో తెగిపడిన తల ఉంది అని అనగా షాక్ అయిన ఆదిత్య జాకీ నోటితో పట్టుకొని ఉన్న బుట్టను చూసి, నీకేమైనా కళ్ళు పోయాయా అనిత? దీనిలో కూరగాయలే కదా ఉన్నాయి, ఇంకేం లేవు, కావాలంటే ఒకసారి చూడు అని ఆ బుట్టను చేతిలోకి తీసుకుని చూపించాడు ఆదిత్య. భయంతో ఆ బుట్టని మళ్ళీ చూసిన అనితకు ఈసారి ఆ బుట్టలో కూరగాయలే కనిపించాయి. అది చూసి షాక్ అయిన అనిత, ఆదిత్య నన్ను నమ్ము, నేను నిజమే చెప్తున్నా, ఇందాక నేను ఇందులో తల చూసా అని ఏడవడం మొదలుపెట్టగా, ఇంకా ఆపు అనిత, ఇప్పటికే చాలా చేసావు నువ్వు, నాకు కోపం వచ్చిందంటే మాత్రం నేను మనిషిని కాదు అంటూ అప్పుడే స్నానం చేసి తన గది నుంచి తన అక్క ఏడుపు విని ఏమైంది అంటూ బయటికి వచ్చిన స్వాతితో, స్వాతి మీ అక్కని నీ గదిలోకి తీసుకెళ్ళు, భయంతో ఈ డీల్ చెడగొట్టేసేలా ఉంది, కొద్దిసేపైనా ప్రశాంతంగా ఉంచేయమని, ఇంకో 4 గంటలు అగర్వాల్ గారు ఇక్కడికి వస్తారు, అప్పటి వరకు నువ్వు సైలెంట్గా ఉండు అనిత, చాలు, మనం సాయంత్రానికి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆదిత్య. అప్పటికే భయంతో వణికిపోతున్న అనితని తన చెల్లి స్వాతి తన గదిలోకి తీసుకెళ్ళింది. అప్పుడు సమయం రాత్రి 8 గంటలవుతుంది. అగర్వాల్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఆదిత్య. ఇంతలో కారు వచ్చి ఇంటి ముందు ఆగింది. ఆ కారులో నుంచి ఒక వ్యక్తి దిగాడు. అతనే మహేష్. ఆదిత్య అతన్ని లోపలికి పిలిచాడు. లోపలికి వచ్చిన మహేష్ కుర్చీలో కూర్చున్నాడు. ఏదో తెలియని కంగారుతో మహేష్ భయపడుతూ ఉండడం, అతని మొహమంతా చెమటలు పట్టి ఉండడం చూసిన ఆదిత్య, ఏంట్రా మహేష్, బయ్యర్ అగర్వాల్ గారు ఎక్కడా? టైం చూస్తుంటే 8 అవుతుంది, ఇంకా రాలేదు, అసలు ఈరోజు వస్తున్నారా రావట్లేదా అని అడక్క, అరే ఆదిత్య, అసలు అగర్వాల్ గారు ఈ ల్యాండ్లో రిసార్ట్ కట్టే ఆలోచనే వదిలేశారు అని చెమటలు తుడుచుకుంటూ చెప్పాడు మహేష్. అది విని షాక్ అయిన ఆదిత్య, వాట్, ఏంటి నువ్వు చెప్తుంది? అయితే ఎందుకు నిన్న కొంటానని చెప్పారు? అసలు ఏం జరుగుతుంది మహేష్, నాకు అర్థం కావట్లేదు అని కోపంగా అడక్క, ఆదిత్య నేను నీకు ముందే చెప్పాను ఈ స్థలాన్ని కొనొద్దురా అని, ఇక్కడ ఏవో దుష్టశక్తులు ఉన్నాయంటరా అని, కానీ నువ్వు నా మాటలు పట్టించుకోకుండా ఈ స్థలాన్ని కొన్నావు. సరే, ఇక చేసేది ఏమీ లేక ఆ బయ్యర్ అగర్వాల్కు ఈ స్థలం అమ్మేసి నీకు నష్టం కష్టం రాకుండా చూద్దామనుకున్నా, కానీ ఇప్పుడు ఆ డీల్ కూడా ఫెయిల్ అయిందిరా. నాకు కూడా ఈ విషయం నిన్న సాయంత్రమే తెలిసింది. నేను నీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా నీ ఫోన్ కలవలేదు. ఇక నువ్వు ఇక్కడ ఉన్నావని తెలిసి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చాను అని కంగారుగా అటు ఇటు చూస్తూ చెప్పాడు మహేష్. దానికి ఆదిత్య, ఓ అంటే ఇప్పుడు నేను నీ మాట వినకుండా ఈ స్థలం కొన్నాను, అందుకే అగర్వాల్ ఈ స్థలం కొనట్లేదు అంటావా? అయినా నీకు నిన్న సాయంత్రమే తెలిస్తే మరి ఎందుకు నీ పని మనిషి కొమరైన పంపి ఇల్లు క్లీన్ చేయించమని చెప్పావు అని కోపంగా అడిగాడు ఆదిత్య. అది విన్న మహేష్ ఒక్కసారిగా గుండె ఆగిపోయినట్లు షాక్ అయిపోయాడు. అతని చొక్కా అంతా చెమటతో తడిచిపోయింది. ఎంత ప్రయత్నించినా అతని నోట్లో నుంచి మాట రావడం లేదు. చుట్టూ చూస్తూ, రే ఆదిత్య, నేను కొమరైన పంపడం ఏంట్రా, నేనే పని మనిషిని ఇక్కడికి పంపలేదురా అన్నాడు. దానికి ఆదిత్య, ఏంట్రా నువ్వు చెప్పేది, అతన్ని చూసిన మేమంతా పిచ్చోళ్ళమా? మేము సరిగ్గానే చూసాము, అతను నల్లగా, మనిషి చాలా వీక్గా ఉన్నాడు, ఎవరని అడిగితే నువ్వే పంపామని చెప్పాడు అని బదులిచ్చాడు ఆదిత్య. ఆదిత్య చెప్పింది విన్న మహేష్ ఒక్కసారిగా లేచి నిలబడి కంగారుగా తలుపు వైపుకు పరిగెత్తబోయాడు. అది చూసిన ఆదిత్య కోపంగా అతనిని ఆపేసి, నిజం చెప్పు మహేష్, నిజంగా నువ్వు ఎవరిని పంపకపోతే అప్పుడు లోపల ఉన్నది ఎవరు అని గట్టిగా అడక్క. అది విన్న మహేష్ ఒక్కసారిగా ఆగిపోయాడు. భయంతో వణుకుతూ, కుమరయ్య ఒకప్పుడు ఇంట్లో పనివాడురా ఆదిత్య, నువ్వు ఈ ఇల్లు కొంటా అని చెప్పినప్పుడు నేను ఎంక్వైరీ చేస్తే ఈ విషయం నాకు తెలిసింది. కానీ అతను అనుమానాస్పదంగా చనిపోయి ఇప్పటికే 5 ఏళ్ళు అవుతుందిరా. నీకు ఈ ఇల్లు అమ్మిన ఇంటి ఓనర్ వాళ్ళే అతన్ని ఎదురుగా ఉన్న స్థలంలో పాతారు. సరిగ్గా ఆ రోజు రాత్రే వాళ్ళు ఈ ఇంటిని వదిలేసి వెళ్ళిపోయారు అని వణుకుతున్న గొంతుతో చెప్పాడు మహేష్. అదంతా విన్న అనిత, తన చెల్లెలు స్వాతి గట్టిగా ఏడవడం మొదలుపెట్టారు. పరిగెత్తుకుంటూ ఆదిత్య దగ్గరికి వెళ్ళిన అనిత, ఆదిత్య ఇప్పటికైనా నేను చెప్పింది నమ్మ ఆదిత్య, మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పద ఆదిత్య, ప్లీజ్ ఆదిత్య, స్వాతి పద అని అరుస్తూ ఏడవడం మొదలుపెట్టింది అనిత. మహేష్ చెప్పిన మాట విని షాక్లో ఉన్న ఆదిత్య ఒక్క
ఒక్కసారిగా తన కంటి ముందు ఉన్నదాన్ని చూసి భయంతో, రే మహేష్, రే ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు, ఇల్లు క్లీన్ చేసిన ఆ కొమరయ్యని, ఇల్లు క్లీన్ చేసిన ఆ కొమరయ్య నీ వెనక్కి నిలబడి ఉన్నాడు అని గట్టిగా అరిచాడు. వెంటనే వెనక్కి తిరిగిన మహేష్కి గది చివర, అంటే సరిగ్గా గుమ్మం దగ్గర నిలబడి ఉన్న కొమరయ్య ఆకారం కనిపించింది. అతని ముఖం తెల్లగా మారిపోయి కళ్ళు లోపలికి వెళ్ళిపోయి కనిపించాయి. చూస్తుండగానే కొమరయ్య ఒక్కసారిగా గాల్లో ఎగిరి మహేష్ మీదకు దూకి అతని మెడను కొరికేశాడు. అదంతా చూసిన ఆదిత్య గట్టిగా కేక వేస్తూ బిత్తరపోయాడు. ఇదంతా చూసిన ఆదిత్య గట్టిగా కేక వేసి తన భార్య అనిత, తన మరదలు స్వాతి చేతులు పట్టుకుని బయటకు పరిగెత్తాడు. అలా అందరూ బయటికి పరిగెత్తుకుంటూ వెళ్ళే టైంలో ఒక్కసారిగా భయంకరమైన గాలులు మొదలయ్యాయి. ఆకాశం నల్లగా మారిపోయింది. వేగంగా కారు వైపుకు పరిగెత్తుతున్న ఆదిత్య ఎదురుగా సగం కాలిపోయిన ఒక శవం నిలబడింది. ఆ భయంకరమైన ఆకారాన్ని చూసిన ఆదిత్య, అతని భార్య అనిత భయంతో ఆగిపోయారు. ఇంతలో అటుగా పరిగెత్తుకుంటూ వచ్చిన స్వాతి ఆ దయ్యాన్ని చూసి భయంతో కేకలు వేసింది. ఇప్పుడు ఆ దయ్యం స్వాతి మీదకు దూకి తన భయంకరమైన పళ్ళతో ఆమె మెడను కొరికేసింది. దాంతో స్వాతి స్పృహ తప్పి నేల మీద పడి ప్రాణాలు వదిలింది. ఇది చూసి అనిత భయంతో వెనక్కి తిరిగి చూస్తూ భయంగా తన చేతిలో ఉన్న సెల్ ఫోన్లో నుంచి పోలీసులకు ఫోన్ చేస్తూ వేగంగా బయటకు పరిగెత్తసాగింది. సరిగ్గా ఆమె గేటును తాకే సమయానికి ఎవరో పట్టుకొని లాగినట్టు ఆమె ఆగిపోయింది. ఆమె చీరను పట్టుకొని ఎవరో ఆపుతున్న విషయం అనితకి అర్థమైంది. ఆమె గుండె వేగం పెరిగింది. తను చనిపోవడం ఖాయమనుకొని వెనక్కి తిరిగి చూడగా తనని ఆపింది మరెవరో కాదు, తన భర్త ఆదిత్యనే. అప్పటికే ఫోన్లో పోలీసులు, హలో, పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి మాట్లాడుతున్నాం, ఎవరు మీరు, మీకేం సహాయం కావాలి అనే మాటలు వినపడుతున్న తన భర్తని చూసి ఆగిన అనిత, ఆదిత్య నన్ను వదులు, పద ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని ఆదిత్య చేతిని పట్టుకొని బయటకు కదలబోయింది అనిత. అయితే ఇప్పటికీ దెయ్యం తన గొంతు కొరకడంతో దయ్యంగా మారిపోయిన ఆదిత్య, ఎక్కడికి వెళ్ళేది, ఇదే మన ఇల్లు అని తలపైకెత్తగా అతని కళ్ళు నల్లగా మారిపోయి ఉండడం చూసిన అనితకు తన భర్త కూడా దయ్యంగా మారిపోయాడనే విషయం తెలిసింది. వెంటనే ఆమె బలమంతా ఉపయోగించి తన భర్త చేతి నుండి తప్పించుకొని ఇంటి గేటు దాటింది. అప్పటికే దయ్యాలుగా మారిపోయి ఉన్న మహేష్, ఆదిత్య, స్వాతితో సహా మిగతా దయ్యాలన్నీ అనిత వైపుకు వేగంగా పరిగెత్తాయి. కానీ ఆ దయ్యాలెందుకో ఆ శ్మశానం గేటు దాటి బయటకు రాలేకపోయాయి. మరుసటి రోజు ఉదయాన్నే అనితతో పాటు పోలీసులు మరియు ఆ బైరాగిపట్టణం గ్రామస్తులు కొంతమంది అక్కడికి వచ్చారు. కానీ అక్కడ అనిత చెప్పినట్టు ఆదిత్య, స్వాతి, మహేష్ ఇలా ఎవరి శవాలు కూడా ఎంత వెతికినా పోలీసులకు కనిపించలేదు. అయితే కొద్ది రోజుల తర్వాత ఒకరోజు అనిత తన అపార్ట్మెంట్లోని 5వ అంతస్తు నుంచి కిందకి దూకి ఆత్మహత్య చేసుకుంది. అసలు అనిత అలా ఎందుకు ఆత్మహత్య చేసుకుంది, ఆదిత్య, మహేష్, స్వాతిల శవాలు ఏమయ్యాయి అనేది ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. మీకు ఈ హారర్ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇప్పటిదాకా ఈ వీడియోని లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి హారర్ స్టోరీస్ రోజు వినడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.